అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. వీడియో ఏంటంటే మేము షిరిడి వెళ్ళాం కదా! మేము తీసుకున్న హోటల్ చాలా బాగుందండి. ఎందుకంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు షేర్ చేయాలనుకున్నానంటే మన ఆంధ్ర వాళ్ళకి కానీ అంటే తెలుగు వాళ్ళకి అక్కడ పర్ఫెక్ట్ హోటల్ అనమాట అది. రూమ్ ప్రైజెస్ కూడా హోటల్‌లో మనం తీసుకున్న రూమ్ ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. ఏసీ ఆర్ నాన్ ఏసీ ఉంది. దాంతో పాటు మనము అంటే వేరే స్టేట్‌కి వెళ్తే మెయిన్ ఈ షిరిడి ఈ ప్లేసెస్‌కి వెళ్తే ఫుడ్ తినలేం కదండీ బయట ఫుడ్డు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అయితే భోజనం, టిఫిన్ అయితే టిఫిన్ కూడా వాళ్ళే పెడతారు. ఆహ్, చాలా బావుంది. అయితే మేము వెళ్ళిన హోటల్ గురించి ఒకటి స్టేషన్‌లో దిగిన వెంటనే నాగర్సోల్ నుంచి ఎంత డిస్టెన్సు, వ్యాన్‌కది ఎలా ఉంటది, ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. షిరిడి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతదని ఈ వీడియో నేను ఇవాళ చెప్పాలనుకున్నాను. అయితే నాగర్సోల్ హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళైతే ఈవినింగ్ 6కి మన్మాడ ఎక్స్‌ప్రెస్ ఉంటది. అది 6:40కి ట్రైన్ ఉంటది. అది నెక్స్ట్ డే మార్నింగ్ 7, 6 మధ్యలో అనుకుంటా. నాగర్సోల్‌లో దిగిన తర్వాత నాగర్సోల్ నుంచి ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి అంటే ఈచ్ వన్ పర్సన్‌కి 150 ఉంటదండి. అమౌంట్ ఒక్కొక్కళ్ళకి రూ. 150 తీసుకుంటారు. డైరెక్ట్ మనం ఎక్కడైతే మనం షిరిడీలో మనం ఏ హోటల్ దగ్గరికైతే వెళ్ళాలనుకున్నామో అక్కడ వరకనమాట. షిరిడీ వరకు. అంటే సాయిబాబా గుడి వరకు. వాళ్ళు చెప్పడం 200, 300 అలా చెప్తారు. అయితే 150 రూపీస్ అనమాట నాగర్సోల్ నుంచి బాబా గుడికి వెళ్ళడానికి. ఒక 1½ అవర్ జర్నీ అయితే ఉంటది. 1½ అవర్, 2 అవర్స్ మధ్యలో అయితే ఉంటదనమాట. అయితే మేము వెళ్ళిన హోటల్ ఏంటంటే మనకు ముందే మనం హోటల్ రూమ్స్ ముందే బుక్ చేసుకున్నప్పుడే మనకి కావాల్సిన వెహికల్ కూడా ముందే వాళ్ళకి చెప్తే ఇలా వెహికల్ కావాలంటే మనకి ట్రైన్ దిగిన వెంటనే స్టేషన్‌లో రెడీగా ఉంటది వెహికల్ కూడా. మనకి ఎంతమంది ఉంటే అన్ని 150s అయితే చార్జ్ చేస్తారు డైరెక్ట్ హోటల్‌కి. మనం రిటర్న్‌లో కూడా మళ్ళీ సేమ్ వాళ్ళే మనకి స్టేషన్ వరకు వెహికల్ వాళ్ళే చెప్తారనమాట. అమౌంట్ మాత్రం ఒకటే ఉంటది 150 రూపీస్. అంతకు మించి తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. అందరూ ఒకటే ప్రైస్ అక్కడ చార్జ్ చేస్తారు. హోటల్ గురించి చెప్పాలంటే చాలా బాగుందండి హోటలు. ఈ హోటల్ వచ్చేసి బాబా ప్యాలెస్ అనమాట. హోటల్ వచ్చేసి బాబా ప్యాలెసు. ఏసీ ఆర్ నాన్ ఏసీ 2 ఉంటాయండి. ట్రావెల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్‌గా ఉంటది. అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారు. తెలుగు వాళ్ళే. ఫుడ్డు అవన్నీ ఫ్రీ. ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం ఏ హోటల్‌కి వెళ్ళినా కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న ఆటో గానీ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాలి. వాకబుల్ డిస్టెన్స్‌లో కావాలంటే చాలా తక్కువుంటాయి. ఈ హోటల్ నుంచి ఏంటంటే మనకి ఒక 5 ఆర్ 10 మినిట్స్‌లోనే వాకబుల్ డిస్టెన్స్‌లో నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోవచ్చనమాట. మళ్ళీ ఒక్కొక్కళ్ళేంటంటే కొంచెం ఖాళీగా ఉందనుకోండి ఈవినింగ్, మార్నింగ్ అలా దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి ప్రతిసారి ఆటోలో వెళ్ళటం అది ఇబ్బంది కాబట్టి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరనమాట. హోటల్ గురించి చెప్పాలంటే చాలా నీట్‌గా ఉందండి. చూడటం కూడా బాగా చూసారు వాళ్ళు. ఏంటంటే తెలుగు వాళ్ళన్నప్పటికీ ఇంకా ఎక్కువగా ఇదిగా మనకు ఫుడ్ ఎలా ఉంటదో ముందు మీరు ఏం తింటారు? ఏం టిఫిను? ఎలాంటి ఫుడ్డు? వాళ్ళు ముందే మనల్ని అడిగి ప్రత్యేకంగా వాళ్ళు ఇంట్లోనే వండుతారనమాట. బయట నుంచి తెచ్చింది కాదు, ఎవరి చేత వండించింది కాదు. వాళ్ళు కింద హోటల్ అయితే పైన ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే టీ గాని, టిఫిన్స్ గాని అన్నీ ఇంట్లోనే చేసి పంపుతారు. మనకి ఏ టైంకి కావలిస్తే ఆ టైంకి టీలు, టిఫిన్‌లు బయట నుంచే కాకుండా ఇంట్లోనే ప్రొవైడ్ చేయడం, చాలా నీట్‌గా ఉండడం. మనకొక కాల్ చేయగానే మనకి ఏం కావాలో చూసుకోవడం చాలా బాగా చూసుకున్నారనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రం హోటల్ దగ్గరగా ఉంటది. గుడి వాకబుల్ డిస్టెన్స్‌లో. ఇంత మంచి హోటల్ దొరకాలంటే అవ్వదు. బయట టిఫిన్స్ ఏంటంటే ఒక్కొక్కళ్ళం తినాలంటే కొంచెం ఆహ్, ఎక్కువగానే అవుతది. మేమందరం తిన్నప్పటికి ఒక 1000 రూపీస్ మాకు టిఫిన్స్‌కి అయిపోయినాయి. ఫస్ట్ డే ఏంటంటే మేము ట్రైన్ దిగి వెళ్ళినప్పటికి మాకు లేట్ అయిపోయిన మూలాన మేము అక్కడ తినలేదు. బయట తిన్నాము. తర్వాత అయితే ఈవినింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం అన్నీ వాళ్ళే పెట్టారు. భోజనం మాత్రం మన తెలుగు భోజనమే చాలా బావుంది. చెప్పాను కదండీ నాగర్సోల్ నుంచి ఫస్ట్ ఒక వెహికల్ ఏదైనా ముందు చెప్తే వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నాను కదా! నాగర్సోల్ నుంచి వెహికల్ తీసుకొని వెళ్తే ఒక్కొక్కళ్ళకి రూ. 150 తీసుకుంటారు. 1½ అవర్ జర్నీ డైరెక్ట్ బాబా ప్యాలెస్ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. అక్కడి నుంచి మనం రిటర్న్ కావాలంటే సేమ్ వెహికల్ వాళ్ళే ముందే చెప్పుంచుతారు. మనం ఏ టైంకి అయితే, ఏ రోజైతే రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళే చెప్పుంచుతారు. ఇంక ఫుడ్ విషయానికొస్తే మేము ఒకే రోజు ఉన్నామండి మధ్యాహ్నం భోజనానికి. ఆ రోజేంటంటే కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి, మిల్ మేకర్ రైస్, సాంబారు, పప్పు, పెరుగు. ఇవైతే ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి పెట్టారు.
బావుంది. నెక్స్ట్ డే మాకేంటంటే నెక్స్ట్ డే మేము బయలుదేరిపోయాం కాబట్టి ఆహ్, మనకి ట్రైన్‌లోకి అక్కడుంటే వాళ్ళు ఫ్రీగా పెడతారు కానీ, ఇప్పుడు మనకి ట్రైన్‌లో ఫుడ్ కావలిస్తే బయట నుంచి బయట ఫుడ్డు అంత కరెక్ట్ కాదు. అంత టేస్ట్‌గా ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో వండి దానికి మాత్రం చార్జ్ చేస్తారండి. మాకైతే వెజ్ బిర్యానీ ఒకటి, ఆలు కర్రీ ఒకటి ఇచ్చారు ట్రైన్‌లోకి. సరిపోయింది కరెక్ట్‌గా అందరికీ. మనకి ఎంతమందుంటే అన్ని కప్స్ ఇస్తారు. కర్రీ ఎక్స్‌ట్రా కావాల్స్తే ఎక్స్‌ట్రా మనీ అనమాట. అది ఒక్కదానికి చార్జ్ తీసుకున్నారు తప్ప, అక్కడ తిన్న వాటికి మాత్రం అమౌంట్ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ వాష్‌రూమ్స్. మనం ఎక్కడికెళ్ళినా కొంచెం వాష్‌రూమ్స్‌కి ఇబ్బంది పడతాం కదా! నీట్‌గా ఉన్నాయి వాష్‌రూమ్స్. దాంతో పాటు హాట్ వాటర్ ఉంటది, నార్మల్ వాటర్ ఉంటది. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇదిగోండి ఈ హోటల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన కార్డ్ కనిపిస్తుంది కదా! ఆ ఫోను నంబర్‌కి ఫోను చేసి మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో అంటే ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి, మీరు ట్రైన్ టికెట్స్ తీసుకున్న వెంటనే ముందు బుక్ చేసుకుంటే, ఆ రోజుకి మీకు ఎన్ని డేస్‌కి కావాల్స్తే అన్ని డేస్‌కి మనకక్కడ రూమ్ రెడీగా ఉంటది. ఏసీ ఆర్ నాన్ ఏసీ ఉంది. దాంతో పాటు ఫుడ్ కూడా మీకు ఎంతమందుంటారు, ఎన్ని డేస్ ఉంటారు అవన్నీ ముందే చెప్పేస్తే అక్కడ రెడీగా ఉంచుతారు. వెహికల్ గూడా రెడీగా ఉంటది మీరు ట్రైన్ దిగినప్పటికి. మనకి హోటల్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా! బాబా ప్యాలెస్ హోటల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా! ఇదిగోండి ఎక్కువ దూరం కూడా లేదు గుడి దగ్గరికి. చాలా తక్కువ ఒక 5 ఆర్ 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చనమాట. రూమ్ రెంట్ వచ్చేసి ఏసీ ఆర్ నాన్ ఏసీ 2 ఉందని చెప్పాను కదా! 1000-1500 మధ్యలో ఉంటది. ఒక్కొక్క రూమ్‌కి. దాంట్లో ఒక డబుల్ కాట్ బెడ్ ఒకటి, ఇంకోటి సింగిల్ గూడా 2 ఉన్నాయన్నమాట. హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్ళే వాళ్ళకైతే కరెక్ట్‌గా మీరు నాగర్సోల్లో డైరెక్ట్ ట్రైన్ దిగుతారు కాబట్టి ముందే బుక్ చేసుకుంటారు. వెహికల్ రెడీగా ఉంటది. డైరెక్ట్ షిరిడీ వెళ్ళిపోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా యూజ్ అవుతదని అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం ముందుగా షిరిడీ వెళ్ళేవాళ్ళు బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అనే కాదు కాకినాడ ఎక్కడి నుంచి మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కొంచెం వెళ్ళాలనుకుంటే ఈజీగా ఉంటదనమాట. ఎవరిని అడగనవసరం లేదు. అక్కడ ఆటోకి మనం ఎంత ఇస్తున్నామో, ఎక్కువ ఇస్తున్నామో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఎంత ఇస్తున్నాం అనేది తెలీదు కదా! అటువంటి వాళ్ళకి యూజ్ అవుతదనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.